భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు హైదరాబాద్లోని బిఎన్ రెడ్డి నగర్ నుంచి వనస్థలిపురం వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. సుమారు 3 కిలోమీటర్ల మేర 75 మీటర్ల పొడవాటి జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువత, బీజేపీ నేత సామరంగారెడ్డి పాల్గొన్నారు. ఇక ప్రతి పౌరుడు చట్టాలను గౌరవిస్తూ దేశభక్తి చాటాలన్నారు. ఇక ఎందరో అమరవీరుల త్యాగ ఫలితమే నేటి స్వతంత్ర భారతం అన్నారు. ఆగస్టు 15వ తేదీన ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. తిరంగా యాత్ర నిర్వహించండి. యువకులను దేశ స్వతంత్రం యొక్క పోరాట పటిమను గాని, దేశ స్వతంత్రము పోరాటంతో వచ్చింది. ఆ పోరాటాలను ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి పౌరుడు కూడా అందాలని చెప్పేసి దేశ ప్రధాని మొన్న మన్ కీ బాత్ కార్యక్రమంలో పిలుపునివ్వడం జరిగింది. దానిలో యువతి యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఖచ్చితంగా ఆ విధంగా దేశ సమగ్రతను స్మరించుకుంటూ వారి త్యాగాలను గుర్తించుకుంటూ ఖచ్చితంగా వారి త్యాగాలను ఊరుకోబోని ఖచ్చితంగా ఈ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకుంటాము. ఖచ్చితంగా మహానుభావుల త్యాగాలను మేము గుర్తించుకుంటామని చెప్పేసి ప్రతి ఒక్క వచ్చిన పౌరులు అందరూ కూడా ముఖ్యంగా యువతి యువకులు కూడా అందరూ కూడా దేశంలో భారత్ మాతాకి జై అని ఈరోజు భారత మాతను బిడ్డగా మేమందరం కూడా స్వతంత్రం అనుభవిస్తా ఉన్నాం. ఆ మహానుభావుల పుణ్యమే అని చెప్పి ఆ మహానుభావుల త్యాగాన్ని మేము గుర్తించామని చెప్పే విధంగా ఈరోజు దేశ యువకులందరూ కూడా ఈరోజు పాల్గొన్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ